ఈరోజు పాతకొచ్చేరు గ్రామంలో డ్రైన్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సూపర్ 6 పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక మన ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉన్న ప్రతి బడుగు బలహీన వర్గాల అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంటూ వాళ్ళ కుటుంబాలనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలు కూడా కాపాడుకునేదానికి మంచి ఉద్దేశంతో ఈరోజు ఎంతో మంది ప్రజలకి మేలు చేసే విధంగా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఆహార నిశలం ఈరోజు కష్టపడుతూ ప్రజల కోసం అన్ని విధాలుగా మమేకమై ప్రజలు గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విధంగా ఈరోజు అభివృద్ధి బాటలో ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఫస్ట్ ప్లేస్ లో ఉందని ఇప్పుడే మన డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. అది ఏంటంటే కసాపురం ట్రైన్ గురించి శాంక్షన్కి ఇస్తే మొత్తం నియోజకవర్గంలో మొత్తం పైన కూడా ట్రైన్లు శాంక్షన్ చేయడం కూడా ఇది మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ప్రతి మండలానికి 12 కోట్ల రూపాయలు ఈ పాటకే విడుదలై అభివృద్ధి బాటలో నడుస్తున్నాం. కాబట్టి మన నియోజకవర్గం ముందుకి ఇంకా అభివృద్ధి బాటలో నడిచేదానికి ప్రభుత్వం అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరించి వాళ్ళ కష్టాలు కూడా బాగా పడుతూ గ్రామాల అభివృద్ధి చేసేదానికి కూడా నా వంతు కృషి చేస్తూ వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విధంగా ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామం బాగుండాలా, ప్రతి ఒక్కరు బాగుండాలనే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి పల్లె పండుగ అని చెప్పి కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా గత సంవత్సరం కింద కూడా దాదాపుగా 6,25,00,000 రూపాయలతో ఫస్ట్ పల్లె పండుగ జరుపుకోవడం జరిగింది. ఇది రెండవసారి పల్లె పండుగ. ఇప్పుడు కూడా 6,25,00,000 రూపాయలు అంటే ప్రతి సంవత్సరం 6 కోట్లు అంటే ఇప్పటికి రెండవసారి 12.5 కోట్ల రూపాయలు బీడీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, గోకుల్ సెట్లు కావచ్చు, అన్ని విధాలుగా రాష్ట్రం మొత్తంపై అంటే 6,727 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. దీని భాగంగా మన గుంటకల్ పట్టణంలో మన పల్లె పండుగ సందర్భంగా మన పాతకొచ్చేరుకి 22 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించడం ఈరోజు నేను సంతోషంగా భావిస్తున్నా. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇక్కడే మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా డ్రైన్ ప్రాబ్లం ఉందన్న వల్ల ఈరోజు 10 లక్షల రూపాయలకి భూమి పూజ చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా గోకుల్ సెట్ కావచ్చు, ఇతర ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం ముందు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా రైతులకి పెద్ద వేస్తున్నాడు. ప్రతి 5 కోట్ల ప్రజలకు కూడా అన్ని విధాలుగా సూపర్ 6, సూపర్ 8 పథకంగా అన్ని పథకాలు అందించడం, 5 కోట్ల ప్రజలు కూడా సంతోషంగా ఉండడం, అదేవిధంగా రైతన్నలు కూడా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తూ 20 రూపాయలు కాకుండా 14 రూపాయలు ఇచ్చడం జరిగింది. రేపు ఫిబ్రవరిలో 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు ప్రతి రైతు బాగుండాలి, ఆ రైతుకు సంబంధించిన ఆస్తులు ఉండాలని ఈరోజు పాస్ బుక్కులు కూడా రాజముద్ర ఉన్న బుక్కులు ఈరోజు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పెద్దయిన ఆశీర్వాదం వల్ల రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఈరోజు పల్లె పండుగ కార్యక్రమం పాతకొచ్చేరు కలవడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు పల్లె పండుగ 2 విడత కార్యక్రమం సందర్భంగా మన పాతకొచ్చేరు గ్రామానికి వచ్చేటటువంటి గౌరవనీయ ఎమ్మెల్యే గారు
జయరామ్ సార్ గారికి, అలాగే మండల కన్వీనర్ రామన చౌదరి సార్ గారికి, అలాగే అన్న గారికి, ఇన్ఛార్జ్, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులైతేనేమి, గ్రామ ప్రజలు, అధికారులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన పల్లె పండుగ 1 కార్యక్రమంలో మనకు మంజూరైనటువంటి 6.5 కోట్ల పనులు సకాలంలో అన్నీ కూడా పూర్తి చేసి మన గుంతకల్ నియోజకవర్గంలో మన సారు గారి ఆశీర్వాదంతో అన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఈ పల్లె పండుగ 2 కార్యక్రమం కింద మొదటి విడతగా 2,25,00,000 సీసీ రోడ్లకు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ సెకండ్ ఫేజ్లో మళ్ళీ 1 కోటి రూపాయలు అదనంగా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు మంజూరు చేయించడం జరిగింది. నిజంగా మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతూ మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సద్భావంతో ముందుకెళ్తున్నారు. వారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా అధికారుల తరఫున, అలాగే మన గుంతకల్ నియోజకవర్గ ప్రజల తరఫున కూడా సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే బీటీ రోడ్లు అయితేనేమి, మనం బ్రిడ్జిలు దాదాపు 2 బ్రిడ్జిలు గుత్తి మండలంలో దాదాపు 8 కోట్ల విలువ గల 2 బ్రిడ్జిలు కూడా పూర్తి కావస్తున్నాయి. అవి కూడా మన సార్ గారి ఆధ్వర్యంలోనే పూర్తి చేయడం జరుగుతోంది. అలాగే మన పామిడి మండలంలో కత్రిమల బ్రిడ్జ్, దీనికోసం 10 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇది కూడా టెండర్లు అయిపోయి అది కూడా ప్రారంభించే స్టేజ్లో ఉంది. కాబట్టి నిజంగా నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటుపడి మన ఎమ్మెల్యే గారు జయరామ్ సార్ గారు మనకు ఉండడం నిజంగా ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అలాగే మన ట్రైన్లు కూడా ట్రైన్ కూడా మంజూరు చేయడం జరిగింది. దాదాపు ఇది వరకు సీసీ రోడ్లు ఒకటే వేసేవాళ్ళం. సార్ వచ్చిన తర్వాత సీసీ రోడ్తో పాటు ట్రైన్ ఉంటేనే ఆ మురుగునీరు పోవడానికి ఉంటుందని చెప్పడంతో మురుగునీటి సరఫరా కోసం కూడా దాని రోడ్లు గలీజ్ కాకుండా వాటిని శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో అన్ని ప్రపోజల్ ఇచ్చి వాటిని మంజూరు చేయించడం జరిగింది. కాబట్టి గ్రామాలు మన ప్రజలు దానికి సహకరించి గ్రామము నీట్గా ఉంచుకునే దానికి మన ప్రజలు కూడా సహకరించాలని చెప్పి నేను భావిస్తున్నాను. నిజంగా మన ఎమ్మెల్యే గారు జయరామ్ సార్ గారు మనకి ఉండడం ఎమ్మెల్యేగా ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అందరూ కూడా సారు యొక్క అభివృద్ధిని ఆకాంక్ష వాళ్ళంతా కూడా సార్ని బలపరిచి ముందుకు తీసుకెళ్తే మన నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.